Oh my God. Oh my god. హరే రామ హరే కృష్ణ అందరికీ నమస్కారం. ఇది చూడగానే ఒక తెలుగు సామెత అయితే గుర్తొచ్చిందండి. మెరిసేదంతా బంగారం కాదంట. సో లోన లొటారం పైన పట్టారం అంటే ఇదేనేమో. అసలు చూడండి, ఈ రోజుల్లో యువత అయితే రెస్టారెంట్లు, హోటల్స్, మళ్ళీ వీకెండ్స్ వస్తే అక్కడో ఎక్కడో పార్క్స్, ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ అవి ఇవి అనుకుంటా స్టేటస్ల కోసం ఇలా ఫొటోస్ దిగి పెడుతూ ఉంటారు. అసలు నిజం ఏంటంటే ఇక్కడ బెంగళూరులో ఫేమస్ అది ఎయిర్పోర్ట్లోనంట. రామేశ్వరం కెఫేలో ఒక కస్టమర్ అయితే ఫుడ్ పొంగల్ ఆర్డర్ చేస్తే ఇలా వామ్ అయితే కనిపించిందంట. అతను వాళ్ళకి ఫిర్యాదు చేస్తే కెఫే వాళ్ళే 25 లక్షలు డిమాండ్ చేస్తూ మా మీదే డ్రామాలు చేస్తున్నారని పోలీసులకైతే ఫిర్యాదు చేశారంట. మనకైతే కనిపిస్తుంది కదండి, ఏది డ్రామాను ఏది నిజమో మనకైతే తెలియదు. కానీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, చిన్నప్పటి నుంచి మనం అమ్మ చేతి అన్నమే తింటాము. అమ్మ తర్వాతే కదండి మనకి ఏదైనా సరే. ఎవరైనా సరే మొదటి గురువు ఎవరంటే మదరే. సో కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మాట్లాడడం, ఆప్యాయతంగా ఉండడం ఇవన్నీ మెదడు మీద ప్రభావం చూపుతాయంట. వైద్యులే చెబుతున్నారు. అసలు కుటుంబంతో గడిపే సమయం అంతా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందంట. మనము ఎంతసేపు గడుపుతున్నాము అనేది కూడా, మనం కుటుంబంకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలని వైద్యులే చెబుతున్నారు. ఇదేంటంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసినా మనము కుటుంబంతో కలిసి స్పెండ్ చేసిన టైంలో మాత్రమే మెదడు అనేది చురుగ్గా యాక్టివ్గా పనిచేస్తుందని వాళ్ళు 10-20 ఇయర్స్ అయితే రీసెర్చ్ చేసి చెబుతున్నారు. సో ఇప్పుడు ఎవరైనా సరే అండి, స్టేటస్లు ఇవన్నీ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఉంటాయి కదా, మీరు ఎట్లయినా పెట్టాలి అనుకుంటే ఇలా కుటుంబంతో కలిసి తినడము, తాగడము, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో. మన జన్మభూమి ఎంత గొప్పదండి. 5,000 సంవత్సరాల క్రితము రాసిన బుక్కు భగవద్గీత. అందులో స్వామి కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఈ ఆహారం గురించి 17వ అధ్యాయంలో చెప్తారు. అసలు ఎంత బాగుంటుందో, సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం అని. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే పేషెంట్కి అన్ని సవ్యంగా టెస్టులన్నీ చేస్తే ఎవ్రీథింగ్ ఓకే అని ఉందంట. బట్ ఆయనకి మానసిక ఆరోగ్యం, ఎప్పుడు చూసినా ప్రెషరు, గందరగోళంగా ఉంది అంటే ఈ బుక్ చదవమని డాక్టర్ ఇచ్చారంట అండి.